హలో ఆల్, గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదా, మాకు ఇక్కడ క్లైమేట్ అసలు మామూలు చలి లేదండి. అస్సలు నేనైతే బయటకు కూడా రాలేదు. మీరు ఈ చెట్టు గుర్తుందా? అసలు ఎంత ఆకులు ఉండే, మొత్తం బోడిగుండ అయిపోయింది. ఇంకా ఆ పక్కన రివర్ మీకు తెలిసిందేగా. సో ఈరోజు టైటిల్లో ఆల్రెడీ మీరు చూసారనుకుంటాను, మీకు ఐడియా ఉంటుంది సో వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అనేది. సో ఈరోజు నేను బ్లాక్ ఫ్రైడేకి నా ఫ్యామిలీ కోసం ఏం షాపింగ్ చేశానని చూపిస్తాను. ఏం చూపిస్తానని చెప్పేసి ట్రాలీ ఏం చూపిస్తుందని అనుకుంటున్నారా? ఈ ట్రాలీలోనే అన్నీ ఉన్నాయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ అనమాట. సో చూసారా, ఓపెన్ చేస్తాను ఆల్రెడీ. ట్రాలీ మంచిగా ఉన్నాయి, ఎక్కువ లేవు అన్నీ, కొంచెం పెద్ద పెద్ద వస్తువులు కాబట్టి కొంచెం స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేశాను అనమాట, అంత మాత్రమే. సో ఫస్ట్ వచ్చి ఇది ఒక ఎట్లా అంటే ఎలా చెప్పాలి, ఫస్ట్ ఇది నేను ఒకరి కోసం తీసుకున్నాను, మా రిలేటివ్ కోసం. అది నేను చెప్పేస్తే ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఇది అఫీషియల్ కోసం అనమాట, లైక్ లేడీస్ది హ్యాండ్ బ్యాగ్ అనమాట. సో ఇందులోని మీరు ఐప్యాడ్ వగేరా అవన్నీ పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు కావాలంటే కూడాను లైక్ ఇందులోని మిగతావి అంటే ఐప్యాడ్, మ్యాక్బుక్ అలాంటివి పెట్టుకోవచ్చు. ఇదేంటంటే అఫీషియల్ ల్యాప్టాప్ టైప్ బ్యాగ్ అండి, చాలా ఈజీ, కంఫర్టబుల్ అనమాట. మీకు ఇక్కడ స్పేస్ వచ్చింది చూసారా, నార్మల్గా ఏమైనా వేరేవి ఏమైనా పెట్టుకోవచ్చు మీరు కావలిస్తే. ల్యాప్టాప్ ఏమో లోపల మీరు పెట్టుకోవచ్చు. దీనికి ఒక మ్యాగ్నెటిక్ యాక్షన్ ఇచ్చాడు ఇందులోని. దీనికి ఒక లాంగ్ బెల్ట్ కూడా ఇచ్చారనమాట. అండ్ నేను యాక్చువల్గా 2 డిఫరెంట్ బ్రాండ్స్ది చూసానండి. ఒకటి ప్రైమార్క్, ఇంకోటి వచ్చి డిజ్నీది అనమాట. డిజ్నీస్ చూశాను, నాకు డ్రాబ్యాక్ ఏమనిపించిందంటే అది చెప్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మొబైల్ పెట్టుకోవడానికి అవన్నిటికి అక్కడ పాకెట్ ఇచ్చారు, 2 పాకెట్స్ ఇచ్చారు. జనరల్గా మనకి ఎలాగ వస్తుంది, ఇక్కడ మనం మొబైల్స్ అవన్నీ పెట్టుకోవడానికి కీస్ వగేరా అలాంటివి కూడా ఇచ్చారు. ఇదేంటంటే ఎక్స్ట్రా ఒక పౌచ్ అనమాట, అది మనం మ్యాక్బుక్ కానీ ఏదైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట. నాకైతే బాగా నచ్చింది ఇది, చాలా కంఫర్టబుల్గా అనిపించింది. గిఫ్టింగ్ పర్పస్కి మెయిన్లీ, ఎవరైనా వర్కింగ్ ఉమెన్ ఉంటే అట్లాంటి వాళ్ళకి. సో నాకు ఇది బాగా నచ్చిందండి. డిజ్నీది ఒకటి చూశాను, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇట్లాగా ఇంత స్టడీగా ఉండట్లేదు, అండ్ ఇంత మంచి లెదర్ కూడా కాదు, అది తొందరగా పాడైపోతుందని అనిపించింది. సో ఐ థాట్ లైక్ దిస్ ఈజ్ మచ్ మోర్ వర్త్ అనమాట. అండ్ ఇది చూడొచ్చు, మొత్తం వాటర్ ప్రూఫ్ అనమాట, చాలా బాగుంది. నాకైతే మెటీరియల్ సూపర్ అండి. అండ్ ఈ కింద ఇట్లా చూసారు కదా, మీకు స్ట్రైట్గా మీ బ్యాగ్ అనేది స్ట్రైట్గా ఉండడానికి ఆ స్టిఫ్నెస్ అదంతా కూడాను మంచి స్టిఫ్నెస్ ఇచ్చాడనమాట. అది నాకు ఇంకా బాగా నచ్చింది, చూడంగానే ఇంకా నచ్చేసింది అనమాట. డిజ్నీది నేను ఏదైతే చూసానో అది చాలా లైట్ వెయిట్గా, వ్రింకల్ తొందరగా అయిపోతుంది అట్లా ఉందన్నమాట. అంత బాగాలేదని చెప్పేసి నేను ఇంక ఇదే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇది ఒక ట్రావెలింగ్ బ్యాగ్ అనమాట. ఇది 1 to 2 days కోసం లేకపోతే 3 days కోసం ట్రావెల్ చేసేలాంటి బ్యాగ్ అనమాట. చూడొచ్చు ఎంత కంఫర్టబుల్గా ఉందో. ముందుకి ఎక్స్టెన్షన్ టైప్ ఆఫ్ కార్డ్ అనేది, అది ఐ మీన్ లైక్ టైటన్ చేసే కార్డ్ అనేది, మీరు బట్టలు పెట్టుకుంటే కొంతమంది బాగా బ్యాగ్ అనేది ఉబ్బిపోయినట్టు అయిపోతుంది అనమాట. దాన్ని రెడ్యూస్ చేయడానికి ఇట్లాగనమాట. లేదు అంటే కొంచెం నార్మల్గా పెట్టుకోవాలన్నా కూడా నార్మల్గా పెట్టుకోవచ్చు. అండ్ దీనికి చూసారా సైడ్కి బాటిల్స్ పెట్టుకోవడానికి, అండ్ ఎంత స్టడీగా ఉందో చూసారా ఆల్రెడీ. అండ్ బెల్ట్స్ కూడా చాలా బాగున్నాయండి, అండ్ మంచి లెదర్ టైప్ది. అండ్ ఈ సైడ్స్కి వచ్చి బాటిల్స్ వగేరా అవన్నీ పెట్టుకోవడానికి మనకి సైడ్ పాకెట్స్ అనమాట. చాలా అంటే లెంత్ కూడా ఎక్కువ, మీకు ఒక 500-750 ml బాటిల్ కూడా ఈజీగా పెట్టేస్తుంది అందులోని. అండ్ సైడ్స్కి కొంచెం ఎక్స్టెన్షన్ కార్డ్స్ టైప్ ఇచ్చాడనమాట, బెల్ట్స్ టైప్ ఇచ్చారు. ఓకేనా, ఓవరాల్గా నాకైతే ప్రోడక్ట్ చాలా నచ్చింది. చూడంగానే ఎవరైనా 1-2 daysకి ట్రావెల్ వేరే ప్లేసెస్కి ఎక్కడికైనా వెళ్తున్నారు అంటే ఇది ఒక ఈజీ క్యారీ అనమాట నాకు అనిపించింది. అండ్ నేను ఇందులో అయితే ప్రజెంట్ మా డాడీ కోసం నేను ఇందులోని ఒక వింటర్ జాకెట్ తీసుకున్నాను. సో అది ఇందులో పెట్టాను, నేను మీకు చూపిస్తాను. సో ఆల్రెడీ పెట్టేసిన దగ్గర కూడా చాలా స్పేస్ ఉందండి. అండ్ లోపల కూడా మీకు ఒక అంటే ఇలా వైర్ బ్యాగ్ లాగా ఒక లోపల ఇన్బిల్ట్ వస్తుందన్నమాట. అందులో మీరు ఏమైనా వాల్యుబుల్స్ పెట్టుకోవచ్చు అనమాట, అంటే అన్నిటితో మిక్స్ అయిపోకుండా.
ఓకేనా. సో ఓవరాల్గా ఈ బ్యాగ్ గురించి ఇదండి. అండ్ మీరు చూడొచ్చు ఎంత స్టడీగా ఉంటుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మంచి వర్త్ కూడాను. క్లాత్ కూడా వాటర్ ప్రూఫ్ క్లాత్ అండి. మెటీరియల్ వచ్చి నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మంచి బ్రాండ్ కూడాను. ప్రైమార్క్లోని మీకు జనరల్గా యూకేలోని అంటే గిఫ్టింగ్ పర్పస్కి ఏమైనా తీసుకోవాలి అనుకుంటే, ఒకవేళ ఎవరైనా ఉంటే మీ రిలేటివ్స్ కానీ, వాళ్ళకి ప్రైమార్క్ దగ్గరకు వచ్చి తీసుకోమనండి. మంచి మెటీరియల్స్ దొరుకుతాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ అనమాట. అంటే అన్నీ మంచి ప్రైసెస్కి. ఐ వుడెంట్ సే దట్ అన్నీ చీప్కి వస్తాయని. చీప్కి ఏది రాదండి. టు బీ ఫ్రాంక్. అండ్ ఇక్కడ ఒక £1 అంటే ఇండియాలోని 103 or 100 అప్రాక్సిమేట్లీ. ఇక్కడ ₹100 ఎట్లానో అక్కడ కూడా అంతే అండి. ఓకేనా. సో మంచి బ్రాండ్ అండి ఇది. ప్రైమార్క్లో నేను చూసిన బ్యాగ్స్ కంటే కూడా నాకు ఇది ఒకటి బాగా నచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి ఇది హెయిర్ క్యాప్ అనమాట. ఇది మా డాడీకి తీసుకున్నాను. వింటర్ సీజన్ అప్పుడు బాగా పనికొస్తుందని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే వులెన్ క్లాత్స్ అండ్ మోస్ట్లీ వింటర్ టైప్ క్లాత్స్ ఇక్కడ చాలా మంచి మెటీరియల్స్ దొరుకుతాయి అన్నమాట. మంచి స్ట్రెచబుల్ మెటీరియల్ కూడాను. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మంచి హీట్ అండ్ వార్మ్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది క్లాత్ కూడా. నాకైతే బాగా నచ్చింది. నేను ఆల్రెడీ ఇలాంటి టైప్ది ఒకటి యూస్ చేస్తున్నాను. కాకపోతే అది లేడీస్ వియర్ టైప్ది. హెడ్ పైన పామ్ టైప్ ఒకటి వస్తుంది అనమాట అట్లాగా. సో ఇది వచ్చి నేను మా డాడీ కోసం వింటర్ జాకెట్ తీసుకున్నాను. అండ్ దిస్ ఇస్ వాటర్ రెసిస్టెంట్, అంటే వాటర్ ప్రూఫ్ అనమాట. సో ఇక్కడ వింటర్కి సరిపోతుంది అంటే ఇండియాలో వింటర్కి కూడా క్లియర్గా సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఇండియా కంటే కూడాను 4 రెట్లు ఎక్కువ అండి. మాకైతే -డిగ్రీల్లోకి వెళ్ళిపోతుంటుంది చలి. అంటే మేము ఇంతకంటే థిక్ది కూడా తీసుకుంటాం, థిక్ది కూడా వేసుకుంటాం. కాకపోతే నేను అంత థిక్ది ఇండియాలో వేసుకుంటే ఏంటంటే ఫుల్ స్వెటింగ్ వచ్చేస్తుంది అనమాట. దానివల్ల ఇంకొక డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకని చెప్పేసి దీనికి 2 సైడ్ జిప్స్ ఇచ్చాడు. ఒకటి ఫ్రంట్ జిప్లోని లోపల ఒక క్లాత్ చూసారు కదా, వాటర్ ప్రూఫ్. అండ్ ఇక్కడ ఒక మినీ పాకెట్ లాగా ఇచ్చాడు అనమాట. ఏమైనా మనం ఎసెన్షియల్స్ ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ దానికి ఒక జిప్పర్, అదే ఐ మీన్ లైక్ స్టిక్కింగ్ ఒకటి ఏదో ఇచ్చారండి. అంటే అది ఏమైనా లోపల పెడితే అది పడిపోకుండా, ఓపెనబుల్ కాకుండా. ఓకేనా. అండ్ జిప్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మంచి మెటీరియల్. అండ్ హ్యాండ్స్ దగ్గరికి చూసారా, ఇట్లాగా మనకి స్ట్రెచబుల్ టైప్ క్లాత్ ఉండడం వల్ల ఏంటంటే అది మనకి హ్యాండ్ దగ్గరికి కరెక్ట్గా ఫిట్ అవుతుంది. అండ్ మంచి డిజైన్గా కూడాను. అంటే మనం బైక్స్ మీద అలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఇది వేసుకుంటే ఏంటంటే మనకు అంత చలి అయ్యేది అనమాట. లోపల మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. అండ్ కింద కూడా కొంచెం ఇట్లా స్ట్రెచబిలిటీ టైప్ అనేది వస్తుందన్నమాట. అండ్ దీనిలో వాషింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. జనరల్గా ఇక్కడ వచ్చేవన్నీ కూడాను బిలో అంటే 30 అంటే కోల్డ్ వాటర్తోని వాష్ చేసుకోవాలన్నమాట. నార్మల్గా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత నార్మల్గా ఎండలో పెట్టేస్తే అయిపోతుందండి. ఎప్పుడైనా సమ్మర్ టైంలోని ఇవి ఉతికేసుకుంటే ఆరబెట్టేసుకోవచ్చు అనమాట, అట్లాగా హ్యాంగర్కి పెట్టేసి. ఓకేనా. ఓవరాల్గా నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. నేను ఎన్నో చూశాను, అందులో నాకు ఇది ది బెస్ట్ అనిపించింది. బేస్డ్ ఆన్ ద ఇండియన్ క్లైమేట్ ప్రకారంగా నేను తీసుకున్నాను ఇది. అంటే దీనికంటే థిక్కెస్ట్ క్లాత్స్ అనేవి వస్తాయి. ఫుల్ స్వెటింగ్ వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను ఆల్రెడీ అది పెడుతున్నాను. అంటే నేను ఇది ఇంకా చిన్న చేసి పెట్టాను ఇందాకలో. ఇప్పుడు ఇది ఇలా పెద్దదిగా పెట్టాను. అయినా చాలా స్పేస్ వచ్చింది. బ్యాగ్ చాలా కంఫర్టబుల్ అండి. చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది మీకు లోపల, బాగుంటుంది కూడా. సో నేను ఈ 2 పెట్టేస్తున్నాను ఇందులోనే. బికాజ్ లైక్ నాకు ఆల్రెడీ ఇందులో బ్యాగ్ ఉంది కదా, ప్యాకింగ్ బ్యాగే కాబట్టి ఇందులో పెట్టేశాను. సో నెక్స్ట్ వచ్చి మీరు చూడొచ్చు, లైక్ నేను ఇందులో పెట్టేసినా కూడా ఎంత స్టడీగా ఉంటుందో బ్యాగ్. అంటే దాని కెపాసిటీ దానికి ఇచ్చారు. ఇది ఏంటంటే మనం ఇట్లాంటివి మెటీరియల్ ఇది నార్మల్గా ఏమైనా ఐ మీన్ లైక్ హ్యాంగ్ చేసుకోవడానికి అనమాట. అండ్ ఇక్కడ బెల్ట్స్ది కూడాను చూశాను, చాలా అంటే చాలా స్టడీగా ఉందండి. అండ్ ఆ వెనకాతల బ్లాక్ కలర్ మీరు చూస్తున్నారు కదా, దాన్ని బ్రీదబుల్ టైప్ ఆఫ్ మెటీరియల్ అంటారు. మనకి స్వెట్టింగ్ అయినా కూడా అది బ్రీదబుల్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి నేను ఒక షూ తీసుకున్నానండి ఇక్కడ. సో షూ అనమాట. ఇది అడిడాస్ బ్రాండ్ తీసుకున్నాను.
నాకు ఇక్కడ అంటే నేను చాలా తెచ్చినవి మన ఇండియా లాగా ఇక్కడ ఉండదు కదా, కొంచెం ఎక్కువ వాటరీగా ఉంటుంది. అంటే ఎవ్రీ టైం వర్షాలు పడుతూ ఉంటాయి కదా, షూలు పాడైపోతాయి అన్నమాట. నాది పాడైపోయింది, అందుకని చెప్పేసి నేను వేరే తీసుకున్నాను అడిడాస్ది. సోల్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. అండ్ మంచి యాంటీ స్కిడ్ అనమాట, మంచి స్కిడ్ ఫ్రీ టైప్ ఆఫ్ సోల్ అనమాట. అండ్ ఇక్కడ చూసారా మెటీరియల్ వచ్చి కొంచెం బ్రీతబుల్ టైప్ ఆఫ్ మెటీరియల్ వేశారు, హోల్స్ ఇచ్చేసి. అండ్ ఇదేదో ఓనీలియానో ఏదో అందులో ఒక వర్షన్ అనమాట, అడిడాస్లో ఇది ఒక వర్షన్. అండ్ మంచిగా ఉందండి, చాలా బ్రీతబుల్ అండ్ ఆల్రెడీ నేను వేసుకొని వాక్ చేశాను, అక్కడ ట్రై చేసే తీసుకున్నాను. అండ్ మంచిగా స్ట్రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, గట్టిగా ఉంది. అండ్ ఒక్కొక్క షూ కూడా చాలా వెయిట్ కూడా ఉందండి, చాలా అంటే చాలా వెయిట్. సో అండ్ నేను ఇది సైజ్ తీసుకుంది ఏంటి అంటే 6 అనమాట, యూకే సైజ్లోని. యూఎస్ సైజ్లో కూడా ఇంచుమించు అంతేనండి. అదే 6 సైజు. మీకు దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాల్సి ఉంటే నాకు చెప్పండి, నేను దాంట్లో డీటెయిల్స్ అందులో లేబుల్లో చూసి నేను పెడతాను అనమాట, ఏంటి మోడల్ పేరు ఏంటని. నాకైతే గ్రే కలర్ కొంచెం ఇష్టం అండి. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ లైక్ ఇంగ్లీష్ గ్రే కలర్ అనమాట, ఇంగ్లీష్ టైప్ ఆఫ్ కలర్స్. చాలా రేర్ ఉంటాయి అవి, ఆ కలర్స్ అనేవి. సో అందుకని నాకు అది ఇష్టం. సో ఇక్కడ హోల్స్ అవన్నీ కూడా ఈ డీటెయిలింగ్ ఎంత మంచిగా చేశారంటే చాలా బాగా చేశారనమాట షూని. అండ్ యాంటీ స్కిడ్ అనమాట, మీరు చూడొచ్చు ఈజీగా స్కిడ్ అవ్వట్లేదు. అండ్ ఈవెన్ ఆన్ ఇందులో కూడా నేను చేసి చూపిస్తాను చూడండి, స్కిడ్ అవ్వట్లేదు అనమాట. రెండు చాలా వెయిట్ ఎక్కువ ఉన్నాయి, అంటే ఇది వాకింగ్ జాగింగ్ అలాంటి టైప్గా పనికి వస్తుంది అనమాట. ఓవరాల్గా నేను ఇక్కడ ఒక షూ తీసుకున్నాను నా కోసం. నెక్స్ట్ వచ్చి ద మోస్ట్ లగ్జరియస్ ఐటమ్ అండి, నా కోసం నేను తీసుకుంది నా ఫేవరెట్ బ్రాండ్ విక్టోరియా సీక్రెట్ అనమాట. ఇండియాలో కూడా ఉంది, నాకు తెలిసినంత వరకు బెంగళూరులో ఒక స్టోర్ ఉండేది, మరి ఇప్పుడు ఉందో లేదో నాకైతే లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్, ఐ కెన్ సీ ఇట్. లైక్ నేనైతే ఇందులోని 2 బ్యాగ్స్ తీసుకున్నాను, ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను నా కోసం. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ అండి. మీకు ఎప్పుడైనా నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కావాలి అంటే చెప్పండి, నేను ఎప్పుడైనా ఇండియా వెళ్ళేటప్పుడు నేను కంపల్సరీగా ఆ కలెక్షన్ డీటెయిల్స్ అనేవి పెడతాను. ప్రజెంట్ అయితే నా దగ్గర ఒక 2-3 బ్యాగ్స్ మాత్రమే ఉన్నాయి, టూనే ఉన్నాయి. ఒకటి ఎలన్ సోల్ ఇది ఒకటి ఉంది, ఇంకోటి ఇప్పుడు ఇదొకటి, ఇంకొకటి ఏంటంటే ఇంకోటి నార్మల్గా బ్యాగ్ అనమాట. మెటీరియల్ చాలా బాగుందండి, వెయిట్ కూడా అలాగే ఉంది, మీరు చూడొచ్చు. ఆ గోల్డ్ కలర్ చైన్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల చాలా వెయిట్ అనిపిస్తుంది బ్యాగ్. అండ్ దానికి ఒక ట్యాగింగ్ కూడా ఇచ్చాడు విక్టోరియా సీక్రెట్ది. మనం అది రిమూవ్ చేసి వేరే బ్యాగ్ కూడా పెట్టుకోవచ్చు, ఓకేనా. లోపల మెటీరియల్ కూడా చాలా బాగుంది, మంచి వాటర్ ప్రూఫ్ మెటీరియల్ అనమాట. లోపల ఒక జిప్ ఇచ్చాడండి, జనరల్గా నార్మల్గా ఇచ్చేటట్లాగే. మనకి మొబైల్ పౌచ్ అలా పెట్టుకునేటట్లా కూడా ఆప్షన్ ఇచ్చారు. అండ్ జిప్ ఒకటి ఇచ్చారు, ఇక్కడ మిడిల్ జిప్ కూడా ఒకటి ఇచ్చారు అనమాట. సో నేను లైట్ వేసాను అనమాట, ఫ్లాష్ లైట్ ఆన్ చేశాను, మీరు చూడొచ్చు. లైక్ మంచిగా స్పేస్ ఇచ్చాడనమాట ఇక్కడ. అండ్ ఆ పింక్ కలర్ ట్యాగ్ అవుట్ చూసారా, అదేం కాదండి, ఒక మిర్రర్ అనమాట, ఓకేనా. సో 1 సెకండ్ నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను అనమాట, లేకపోతే చెప్పడం కష్టం అవుతుంది. ఓకే, అది వచ్చి మిర్రర్ అనమాట. సో దాని మీద కూడా విక్టోరియా సీక్రెట్ అని రాశారు, ఓకేనా. అది బాగా ఫేమస్ బ్రాండ్ అండి నాకు తెలిసి. అంటే వీళ్ళది షూస్, పర్ఫ్యూమ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. చూడండి, హాయ్ ఎంత క్లియర్గా ఉందో. సో అక్కడ ఓన్లీ మిర్రర్ పెట్టుకున్నాను, ఏమైనా ఎమర్జెన్సీ కార్డు కూడా ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. బట్ వాళ్ళైతే ఓన్లీ మిర్రర్ కోసమే సెషన్ ఇచ్చారు, అక్కడ ఒక కార్డు కంటే ఎక్కువ పట్టదు. సో తీసి పెట్టడం అయితే కార్డు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మంచిగా ఉంది ఓవరాల్గా, ద మెటీరియల్ ఇస్ గుడ్. అండ్ సో స్కిన్ ఫ్రెండ్లీ కూడా. స్కిన్ ఫ్రెండ్లీ అంటే చాలా వరకు మెటీరియల్స్ కొన్ని ఉంటాయండి, స్వెట్టింగ్ అయితే జిగురుగా అంటుకోవడం అట్లాంటివి జరుగుతాయి. అస్సలు అలాంటిది లేదు, చాలా బాగుంది. అండ్ వి ఫర్ విక్టోరియా సీక్రెట్.
యా, అండ్ దాని డిజైన్ కూడా చూసారు కదా, అంత వి లాగా వచ్చింది. నాకు చాలా నచ్చింది. నాకైతే ఇది 85 పౌండ్స్ పడింది. అంటే నాకు డిస్కౌంట్ పడింది అనుకోండి. నేను డిస్కౌంట్ ఎంత పడింది అనేది నాకు అంత ఐడియా లేదు. 85 అంటే ఇండియాలోనే అది 8500 అట్లా అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఈ ట్రయో సెట్ ఒకటి గిఫ్ట్ టైప్ కలెక్షన్ ఒకటి వస్తే తీసుకున్నాను. నాకు ద మోస్ట్ చాలా ఇష్టమైన పర్ఫ్యూమ్ అనమాట. ఇందులోనే ఒకటి ఉంటుంది కలెక్షన్, అది నేను తీసుకున్నాను. సో ఇది వచ్చి ఒక చిన్న కాయిన్ పౌచ్ టైప్ అనమాట. కీరింగ్తో పాటు ఉంటుంది, కీ చైన్తో పాటు. సో ఇది వచ్చి 20 pounds అని రాసింది. ఐ థింక్ సో ఇట్ ఈస్ 20 pounds. యా, ఇట్స్ 20 pounds. ఇందులో కూడా డిస్కౌంట్ వచ్చిందండి నాకు. అండ్ డిస్కౌంట్ ఉందని తీసుకున్నాను, లేకపోతే నాకు బిల్లు మాత్రం మామూలుగా కాదు, పేలిపోయేది అసలు. చాలా బాగుంది మెటీరియల్ వైజ్గా. అంటే అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు పెట్టిన దానికి వర్త్ అనమాట, బ్రాండెడ్ అండ్ మోర్ ఓవర్ దాట్. అంటే ఇచ్చిన ప్రతి ఒక్క చిన్న రింగ్ అందులో పెట్టినా కూడా వాళ్ళు దానికి న్యాయం చేసినట్లాగానే వాళ్ళు ఇచ్చారనమాట. సో యాక్చువల్లీ ఇలాగ ఒక బో దానికి తైలు వచ్చింది. నేను ఎంతోసార్లు ట్రై చేశాను, అది మళ్ళీ పెట్టడానికి అవ్వలేదు. తర్వాత మళ్ళీ ఇది పక్కన పెట్టేసినాక తర్వాత అయిందండి. ఓకేనా. సో ఓవరాల్గా ప్యాకింగ్ అయితే సూపర్బ్ అండి. అసలు ఆ పర్ఫ్యూమ్ కలర్కి ఎగ్జాక్ట్గా అనమాట. ఓకే, విక్టోరియా సీక్రెట్ దాన్ని, ఇది ఒక బ్యాండ్ టైప్ అనమాట. సో చాలామందికి ఉంటాయి కదా, లైక్ నాకు ఈ బ్రాండ్ అంటే ఇష్టం అట్లాగా. నాకు గాగల్స్లోని జిమ్మీ చూ అంటే బ్రాండ్ చాలా ఇష్టం అండి. బట్ ఐ నెవర్ బైట్ ఇట్, ట్రస్ట్ మీ. ఎప్పుడో ఒకరు ఇలాగే ఏదో ఒక చిన్న మంచి సీల్ అలా వచ్చినప్పుడు ఎప్పుడో తీసుకుంటాను. ఇండియాలో కూడా దొరుకుతుంది జిమ్మీ చూ, హైదరాబాద్లో కూడా దొరుకుతుందండి బ్రాంచ్లో, ఈవెన్ బెంగళూరులో కూడా దొరుకుతుంది. ఇది వచ్చేమో పర్ఫ్యూమ్ సెట్ అనమాట. యాక్చువల్గా ఈ బ్రాండ్ వచ్చేమో యుఎస్ బ్రాండ్ అనమాట, ఇక్కడిది కాదు, యూకేది కాదు. బట్ యూకేలో కూడా ఫేమస్ అనమాట బ్రాండ్. చాలా వరకు మంది యూస్ చేస్తారు. అదిగోండి ట్రయో సెట్ అనమాట. ఆ లాస్ట్ ఇదైతే వచ్చి నార్మల్గా ఇంట్లో యూస్ చేసేది, ఇది కూడా మెటల్ది కూడా ఇంట్లో యూస్ చేసేదే. మీరు చూడొచ్చు, విక్టోరియా సీక్రెట్ బాంబ్షెల్ ఇంటెన్స్ అనేది అనమాట. ఎవరికైనా స్వీట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఆఫ్ పర్ఫ్యూమ్ సిస్టమ్ అంటే ఇది దీనికి వెళ్ళొచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫ్యూమ్ అనమాట. ఐ జస్ట్ లవ్ ఇట్. అంటే నాకు స్వీట్ ఫ్లేవర్ లాగా ఇష్టం అనమాట. ఎక్కువ ఘాటుగా ఉండే పర్ఫ్యూమ్స్ నేను యూస్ చేయను, పంజెంట్ స్మెల్స్ వచ్చేవి. ఆ లాస్ట్లో ఉన్నది సింగిల్ జస్ట్ ఒక ట్యూబ్లా ఉన్నది, అదేమో మనం ట్రావెలింగ్ ప్యాక్కి తీసుకెళ్ళవచ్చు అనమాట. యాక్చువల్గా ఇది గిఫ్టింగ్ పర్పస్కి, బట్ ఐ పర్సనలీ యూస్డ్ ఇట్. ఐ పర్సనలీ బైడ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. మన కోసం మనం కొనుక్కోవాలి కదా ఎప్పుడైనా, పక్కన వాళ్ళ కోసం కొనే ముందు. సో నా కోసం నేను ఇది కొనుక్కున్నాను. మరి మీరు కూడా ఇట్లాంటివి ఇంకా డీల్స్ నడుస్తున్నాయండి. మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే కూడా మీరు కూడా తెప్పించుకోవచ్చు, మంచి ప్రైసెస్లో ఉన్నాయి. నాకు తెలిసి 20 to 30% ఆఫ్. అంటే ఇట్ డిపెండ్స్ అనమాట వాట్ కైండ్ ఆఫ్ అ ప్రోడక్ట్ యూ చూస్ అనేది. సో ఓవరాల్గా ఇదన్నమాట నా సత్రం. మొత్తం అన్ని బ్యాగ్స్ కంప్లీట్ చూడొచ్చు మీరు. సో this is once again I'm showing it. It's Victoria's Secret Bombshell Intense అనమాట. ట్రయో ప్యాక్ యాక్చువల్ సింగిల్ కంటే కూడా ట్రయో ప్యాక్ అనేది నాకు వాల్యుబుల్ అనిపించింది. ప్రైస్ ఎక్కువ వస్తుంది క్వాంటిటీ, అందుకని తీసేసుకున్నా. అండ్ ఇవంతా అనమాట నా షాపింగ్. చేసింది తక్కువ అయినా కూడా మాత్రం స్పేస్ చాలా ఎక్కువగా యూజ్ చేసింది. వెళ్ళేటప్పుడు ప్యాకింగ్ ఎట్లా చేస్తానో ఏందో నాకే తెలియదు. సో స్టే ట్యూన్డ్ అండి. ఓవరాల్గా నా షాపింగ్ ఇదనమాట. చూసారు కదా, బ్యాగ్ తలక ఫోటో అండ్ ద పర్ఫ్యూమ్ది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మోర్ ఫర్దర్ వీడియోస్ వస్తాయండి. నేనైతే ఇండియాకి ట్రావెల్ చేసే ప్లాన్స్లో ఉన్నాను. ఒకవేళ వస్తే ఏంటి, ఎలాగా ప్రాసెస్ ఏంటి అనేది కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ వీడియో.